నానాజీ, గణేష్ నోరుప్పితే మళ్ళీ మర్డర్ ఒకటే కాదు, మనకు సంబంధించిన చాలా విషయాలు బయటపడతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ గణేష్ కోర్టుకు వెళ్ళటానికి వెళ్ళలేదు. అయితే రాత్రికి గణేష్ తప్పించుకునే ఏర్పాటు చేయమంటారా? వద్దు, అతను బ్రతుకుంటే ఎప్పటికైనా ప్రమాదమే. హలో, సర్కిల్ 3 పోలీస్ స్టేషన్. సార్, అమీర్పేట స్టేషన్ దగ్గర మర్డర్ జరిగింది. మీరు అర్జెంటుగా రావాలి. ఇప్పుడే వచ్చేస్తున్నా. శంకర్, ఇప్పటికైనా తెలిసిందా మీ పోలీస్ కస్టడీ ఎంత సేఫ్టీయో? మీరేం కంగారు పడకండి, గణేష్ నా దగ్గరే ఉన్నాడు. రేపొద్దున కోర్ట్ టైంకి అతన్ని మీకు అప్పగిస్తాను. వారం రోజులు టైం ఇవ్వండి, ఆ శివగారి పేరు కూడా వినిపించకుండా చేస్తాను అన్నావు. ఏం చేశావు? నీ మనిషిని ఎవరినో వాళ్ళు కిడ్నాప్ చేస్తే ఏం చేయాలో తోచక నా దగ్గరికి పరిగెత్తుకొచ్చావు. సర్లే, జరిగిందేదో జరిగిపోయింది. నేను వెళ్ళి శివను కలిసి వస్తాను. మాచిరాజు గారు వచ్చారని చెప్పు. గణేష్ నోరిప్పిన వెంటనే భవానీగాడి పని అయిపోతుంది. అతన్ని కోర్టుకు తీసుకెళ్లకుండా తప్పకుండా ఆపటానికి ట్రై చేస్తారు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఆ విషయంలో మీరేం వరి అవ్వద్దు. గణేష్ కాపలాగా మన వాళ్ళని 50 మంది ఉంచాను. వాడు ఎక్కడుంది కనుక్కోవటం వాళ్ళ వల్ల కాదు. సార్, మీకోసం మాచిరాజు గారు వచ్చారు. అరే, శివ అంటే నువ్వా? బాగా చిన్న కుర్రోడివి. కసి మంచిని తెప్పించవా? నీతో చిన్న పనుండి వచ్చాను. మీరొచ్చిన పనేమిటో నాకు తెలుసు. ఏంటి, గణేష్ని వదిలిపెట్టు అని అడగడానికి వచ్చానుకుంటున్నావా? కాదు, వాడిని కోర్టుకి ఎక్కించు, జైల్లో పెట్టించు, అవసరం అనుకుంటే నరికి అవతల పారి. నాకేం అభ్యంతరం లేదు. శివ, భవానీ నా తాలూకా అని తెలిసి కూడా వాడి మనుషుల్ని కొట్టావు. నేనేమన్నా అన్నానా? నా అపోజిషన్ జనార్దన్ని సపోర్ట్ చేశావు. నేనేమన్నా చేశానా? లేదే. రేపు నువ్వు ఆ భవానీ గారిని మర్డర్ చేసినా నాకేమీ అభ్యంతరం లేదు. ఎందుకో తెలుసా? వాడికంటే నీకెక్కువ వర్తుందన్న సంగతి నాకు తెలుసు కాబట్టి. ఈ భవానీ గణేష్ ఈ చెత్తంతెందుకు కానీ అసలు విషయానికి వద్దాం. చాలా రోజుల నుంచి నేను కలవాలనుకుంటున్నానయ్యా. ఇప్పటికి టైం కుదిరింది. నా గురించి నువ్వు వినే ఉంటావు. ఈ లాయర్లు, పోలీసులు, రాజకీయ నాయకులు వీళ్ళందరూ నా గుప్పెట్లో ఉన్నారయ్యా. మనిద్దరం కలిసామనుకో ఈ ఊరు నిలయచ్చు. ఏమంటావు? ఇంకా నువ్వేం మాట్లాడకు. నీకు కావలసిన విషయమంతా నేను చూసుకుంటాను. చేయగలుపు.
పొద్దున్న లెగిస్తే పేపర్లోనూ టీవీల్లోనూ స్టేజీల మీద గూండాయిజం నశించాలి, లా అండ్ ఆర్డర్ బాగుపడాలి అని అరుస్తూ ఉంటావు. నీ దృష్టిలో నేను ఒక రౌడీని. అసలు నీకు నాతో పనేమిటి? నీలాంటి వాళ్ళని నడి రోడ్డు మీద ఉరి తీయాలి. ఇంకో నిమిషం ఇక్కడ ఉన్నావంటే చెప్పు తీసుకుని కొడతాను. గెట్ అవుట్. చిన్నాను బిలు. లేడండి. అరే, నిన్నటి నుంచి కనపట్టలేదే. కనుక్కోండి ఎక్కడికి వెళ్ళాడు. అలాగే. మార్చి రాసుకొనే కాలేదు, ఇంకేమంతోనవుతుంది. కొన్ని ఒక 100 మందిని తీసుకెళ్ళి ఏమైనా చేద్దామన్నా కూడా ఆ గణేష్ని ఆడ రాసినో తెలుస్తలేదు. నాన్నజీ, శివ ఎక్కడికి వెళ్తున్నా మన వాళ్ళని అతను ఫాలో అవ్వమని చెప్పు. అభ్యంతరం లేదు, కానీ తాగితే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. అయితే మానే. మానేస్తే ఇంకా పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. హలో, ఏంటనయ్యా? ఇప్పుడే వస్తాను. ఆశా కీర్తికి బాలేదంట, వెళ్ళి చూసొద్దాం పదా. తాగాలి. హాయ్ చిన్నన్న. ఎలా ఉన్నావమ్మా? ఐఎమ్ ఆల్ రైట్ చిన్నన్న. హాయ్ స్పాటి. హలో పిన్ని. ఎంతసేపు అయింది శివ వచ్చి? ఇప్పుడే అన్నయ్య. ఏమ్మా బాగున్నావా? కూర్చోండి. మోహన్, ఆ వెళ్ళేవరదో కనుక్కో. పిన్ని భయపడింది, పిన్ని భయపడింది, పిన్ని భయపడింది. ఇంత జ్వరంలో కూడా ఏమిటమ్మా? అంత లేదులే, సగం యాక్టింగ్ చేసా. కొంచెం తగ్గినట్టుందే. ఫోన్ చేసేసరికి కంగారు పడ్డాం. 103 దాకా టెంపరేచర్ వచ్చిందిరా. నువ్వు రాకపోతే మందేసుకుని పాలు తాగనని ఒకటే గొడవ. దాంతో నీకు ఫోన్ చేయాల్సి వచ్చింది. పర్వాలేదన్నయ్య. ఆశ, ఇంక బయలుదేరదామా? వెళ్ళొద్దు చిన్న. అదేమిట్రా, ఈ రాత్రికి ఇక్కడే ఉంటారనుకున్నాను. లేదన్నయ్య, రేపు పొద్దున కోర్టు టైంకి నేను అక్కడ ఉండాలి. చాలా ముఖ్యమైన పని. పని అయ్యాక వీలైతే సాయంత్రం వస్తా. వెళ్దామా? వెళ్ళొద్దు చిన్న, నాకు ఏడుపు వస్తుంది. ఏడుస్తే నేను రాను. అయితే సరే, రేపు వస్తావుగా? వస్తా. ప్రామిస్? గ్యారంటీ. శివవాడు అన్న పాపకు బాగాలేకపోతే సూనికి పోయిందంట. మరి వాళ్ళ అన్నకి షోకు పడదన్నావు? నాకేం తెలుసు? జడి వాళ్ళు చెప్పిందే చెప్పిన. నేనేమన్నా అబద్ధం ఆడతా? కాదులే, చెప్పుకో. వెళ్ళి ఆ పాపని తీసుకురమ్మను. కానీ వెళ్ళు. ఎవరండి మీరు?
హలో మనం పాపం తీసుకొచ్చిన సంగతి వాళ్ళకి తెలిసేటప్పటికే గణేష్ని కోర్టులో హ్యాండ్ ఓవర్ చేసేసానట. నీ మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. పోలీసులు ముందు ఇడికే వస్తారు. నువ్వు వీడుంటే డేంజర్.